హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలు కుర్మా రెడీ చేద్దాం. దానికి మనం ఒక కుక్కర్లో కొన్ని ఆలూస్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ కోసం పెట్టుకోవాలి. మనకి ఇలా ఉడికాక కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ కొన్ని ఇవన్నీ ఆప్షనల్ అన్నమాట. బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. దాని తర్వాత కరివేపాకు అవి కొంచెం చిట్పట్లాడాక అందులో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని అవన్నీ కొంచెం వేగాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అవి నీట్గా మిక్స్ అయ్యేలా మనం ఒకసారి కలుపుకొని దాని తర్వాత అల్లం ఉల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అందులోపల అల్లం ఉల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయే వరకు మనం నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇదంతా నీట్గా ఫ్రై అయ్యాక దానిలో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకొని దాని తర్వాత మనం ఈ బీన్స్ అనేది మన ఆప్షనల్ అనమాట. మేమైతే యాడ్ చేసుకున్నాము, మీరు స్కిప్ చేస్తే చేయొచ్చు. దాని తర్వాత టమాటోస్ మాత్రం వేసుకోవాలి ఆలు కుర్మాకి మంచి గ్రేవీ రావడానికి కోసం. దాని తర్వాత దాని లోపల సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని నీట్గా అవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆ సాల్ట్ మంచిగా టమాటోస్లోకి వెళ్ళి మంచిగా కుక్ అవ్వడానికి మనము దాని మీద ఒక మూత పెట్టుకొని కొంతసేపు వేగనిచ్చాక అందులోపల మనం మంచిగా చిలికించుకున్న పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మనకి మంచి గ్రేవీ ఇస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ వాటరీ కాకుండా కొంచెం సాలిడ్గా గ్రేవీ ఇస్తుంది. దాని తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. నీట్గా అదంతా మిక్స్ చేసుకోవాలి. ఆ గ్రేవీ ఆలు రెండు మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఆలుకు పట్టుకొని మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో, ఎంత కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అందులోపల. అండ్ వాటర్ యాడ్ చేసుకున్న కొంచెంసేపు బాయిలింగ్ కోసం ఒక 5 or 7 minutes కోసం బాయిలింగ్ ఉంచేయాలి. దాని తర్వాత మీ ఇంట్లో ఉన్న ఏదైనా మసాలా లైక్ చికెన్ మసాలా ఆర్ మటన్ మసాలా ఏదైనా మీ ఇష్టం యాడ్ చేసుకోండి. కొంతసేపు అదంతా పట్టే వరకు ఒక 2-3 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తీసేస్తే మన కర్రీ రెడీ.